హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణు రెడ్డి వ్లాగ్స్. చాలా డేస్ తర్వాత ఫ్యామిలీతో ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. అది కూడా 31st కోసం అనేసి 2026ని మంచిగా వెల్కమింగ్ చేద్దాం అనేసి గోవాకి అయితే అనుకున్నాము. యాక్చువల్గా వేరే కంట్రీకి వెళ్దాం అనుకున్నాము, బట్ 3 డేసే మాకు టైం ఉంది. సో వీసా ప్రాసెస్ అదంతా టైం టేకింగ్ రిస్క్ అనేసి మన ఇండియాలోనే మంచి మాకు ఫేవరెట్ అయిన ప్లేస్ ఏదంటే గోవానే. నార్మల్గా చాలా టైమ్స్ వెళ్తున్నాము, బట్ ఓకే అనిపించింది. ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాకు అసలుకి హోటల్సే దొరకటం లేదు. అన్నీ ఫుల్ అయిపోయాయి. కొన్ని ఉన్నాయి, అందులోనేమో ఓన్లీ 1-2 రూమ్స్ అలానే అవైలబుల్గా ఉన్నాయి. అసలు చాలా టెన్షన్ అయింది. 2 డేస్ తర్వాత ఒకటి దొరికింది. అది కూడా అంత ఏం లేదు మేము అనుకున్నట్టు. ఓకే, అట్లీస్ట్ ఇదైనా దొరికింది కదా అనేసి ఇంకా అదైతే బుక్ చేసేసుకున్నాము. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చాక అబ్బాయి పిల్లల రచ్చ చూడలేకపోతున్నా. ఎయిర్పోర్ట్ అంతా మాదే అనుకుంటున్నారు. అసలుకి ఫుల్ అల్లరి చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోయాము. ఫ్లైట్లోకి వెళ్ళాక కూడా అసలుకి వీళ్ళ రచ్చ ఆగట్లేదు. అలా అల్లరి చేస్తున్నారు. అందరూ మమ్మల్ని చూస్తున్నారు. అలా ఉంది. మా పక్కన వచ్చేసి ఐషు వాళ్ళ సిట్టింగ్, మా ఫ్రెండ్ వచ్చేసి అక్క వాళ్ళ సిట్టింగ్ ఉంది. మంచిగా ఒక 1.5 అవర్ ఎంజాయ్ చేస్తూ అలా వెళ్ళిపోయాము. అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము, బట్ ఫుల్ ఆకలి అవుతుంది. అండ్ మా హోటల్ స్టేకి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం చూపిస్తుంది ట్రావెలింగ్కి. సో మధ్యలోనే మేము ఇంకా గూగుల్లో చూసి ఒక మంచి తెలుగు ఫుడ్, మన ఆంధ్ర ఫుడ్ అనేసి ఒకటి ఉంది. అది మా నియర్ బై హోటల్ ఉంది. సో అక్కడ మేము ఫుడ్ తినేసి నెక్స్ట్ హోటల్కి అయితే వెళ్ళిపోయాము. మేము 4 డేస్ ఉన్నాము గోవాలో. సో మేము కార్ అయితే రెంట్కి తీసుకున్నాము. 4 డేస్ ఇంక ఈ కార్లోనే తిరిగాము. యాక్చువల్గా ఈ కారు సిచ్యువేషన్ చెప్పాలంటే చాలా అంటే చాలా వర్స్ట్గా ఉంది. అసలుకి ఏసీ వర్క్ అవ్వట్లేదు. అండ్ ఎక్కువసేపు ట్రావెల్ చేసినాం అనుకో అది హీట్ అవుతుంది. అండ్ వాళ్ళకి కాల్ కూడా చేసి చెప్పాము రీప్లేస్ చేయమని, బట్ వాళ్ళు సెకండ్ డేకి అంత రెస్పాండ్ ఏం అవ్వలేదు. ఇంకా సరే ఇంకో 2 డేస్ ఉంటే అయిపోతుంది. అందులో మేము 1 డే స్కూటీస్ రెంటల్ తీసుకున్నాము. సో ఇంకొక 1 డే ఎలాగో అడ్జస్ట్ అవుతే అయిపోతుంది అనేసి ఇంకా అదే కంటిన్యూ చేసుకున్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా నాన్ వెజ్, వెజ్ 2 ఉంటాయి. నేను వెజ్ తిన్నాను ఈరోజు. అండ్ మా ఫ్యామిలీ మొత్తం నాన్ వెజ్ తిన్నారు. చాలా బాగుందని చెప్పారు. మేము మా ప్లేస్కి హోటల్కి అయితే వచ్చేసాము. ఇదే మేము ఉన్న ప్లేస్, ద గ్రాండ్ రివేరియా. ఓకే, బయట వాటితో పోల్చుకుంటే ఓకే. యాక్చువల్గా మేము ఫస్ట్ ఇది అనుకున్నాము, చూసి భయపడ్డాము, అంతా ఓల్డ్ బిల్డింగ్ అనేసి. బట్ కొంచెం లోపలికి వచ్చాక ఇది అసలైంది. బాగుంది, పూల్, ఎవ్రీథింగ్ నైస్. ఒక 1.5 అవర్ మంచిగా రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ బయటికి వచ్చాము ఏదైనా ప్లేస్ కవర్ చేద్దాం అనేసి.
చాలా ప్లేసెస్ చూసాము. బట్ ఏది కన్ఫర్మ్ కాలేదు. అండ్ ఫైనల్‌గా CO2కి అయితే వచ్చేసినాము. అండ్ ఇక్కడ కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ కిడ్స్ కూడా కొంచెం కంఫర్ట్‌గా ఉంది. అండ్ ఒక 2 చూసాం అన్నా కదా! అందులో మొత్తం స్టాండింగ్ అండ్ టేబుల్స్ కూడా చాలా దగ్గర ఉన్నాయి. సో, మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుందనేసి ఇంకా ఫైనల్‌గా ఇది కన్ఫర్మ్ చేసుకొని అయితే వచ్చేసాము. ఇక్కడ ఇది మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సీ వ్యూ ఉంటుంది. చీకటి కదా! మనకు వ్యూ లేదు. అండ్ ఈవినింగ్ మంచి సన్సెట్ టైంకి అలా వస్తే చాలా బాగుంటుంది. ఇంకా మంచిగా ఒక 2-3 అవర్స్ ఎంజాయ్ చేసి ఇంకా ఆల్మోస్ట్ 12:30, 1 అయింది అనుకుంటాం. అప్పుడు మెల్లగా స్టార్ట్ అయిపోయాము రూమ్కి. అయితే ఇలా మంచి పీస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము. అండ్ డే 2లో కూడా ఒక 3 ప్లేసెస్ అయితే కవర్ చేసాము. ఆ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అది కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.